ఏయ్, ఆ, రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, అవును వస్తుంది. ప్రతిసారి చెల్లకు 200-300తోని ఎల్లదిస్తాను. ఏదో తేడాగా ఉందేంటి? ఈసారి కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దాం, 2-3 వేలు ఇద్దాం దానికి, అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఏంది కొత్త కొత్తగా చెల్ల మీద ప్రేమలు షురు అవుతానే? అసలు నీకేమన్నా అర్థమైతుందా అబ్బా? మన చేతిలో పైసలు మిగులుతానే లేవా అనేది సోయి ఉన్నదా అసలు నీకు? ఇప్పుడు 2000-3000 అంటే ఎక్కడి నుంచి తేవాలబ్బా? అట్లా కాదబ్బా, అది కూడా ప్రతి సంవత్సరం ఫీల్ అవుతుంది కదా. ఫీల్ అయితే అవ్వని అబ్బా, నువ్వేం ఓవర్ గా పోయి 2000-3000 పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పట్లెక్కనే అదే 300-400 ఇస్తే చాలు. ఇట్ట తయారయ్యేవే మీరంతా. అంతే అంటావా? అంతే. సరే తీయ, నువ్వు అన్నదే చేద్దాం. కొత్త కొత్తగా ప్రేమలు పొంగించుకోకు చెప్తానా. A few moments later. అరే రాఖీ వస్తుంది కదా, మా పెద్దన్నకు ఫోన్ చేద్దాం ఒకసారి. హలో అన్న, మరి రాఖీ వస్తుంది. ఈసారి అయితే 5,000కు ₹1 తగ్గకుండా పెట్టాలి చెప్తున్నా. నాకు 5,000లో ఏదో ఒక మంచి చీర పెడితేనే నేను రాఖీ కట్టడానికి వస్తా, లేకపోతే రాను. అది తప్ప. సరే, పెద్దన్నకు చెప్పినాక చిన్నన్నకు చెప్పకపోతే ఫీల్ అవుతాడేమో. హలో అన్న, రాఖీ వస్తుంది కదా, పెద్దన్నకు చెప్పిన ఆల్రెడీ. నువ్వు మాత్రం 3,000కు తగ్గొద్దు, నాకైతే 3,000 చీర కావాలి ఈసారి. అట్లయితేనే రాఖీ కట్టడానికి వస్తా, లేకపోతే లేదు, నీ ఇష్టం. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. నేను ఇలా బుక్ అయిపోతే ఎన్నికల్లో కూడా ఆడుకోలేదు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఏం పర్లేదు.